హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో బెండకాయ 65 ఎన్ని కిలోలైనా సరే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సాంబార్, రసం, దాల్ ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వాష్ చేసిన బెండకాయలు తీసుకోండి. ఇక్కడ నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని గాలికి ఒక అరగంట ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల బెండకాయల్ని మనం ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ శనగపిండి, 2 టీ స్పూన్స్ బియ్యం పిండి, 3 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాలు, పొడిపిండి అంతా కూడా బెండకాయ ముక్కలకు పట్టేలాగా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ పిండి అంతా కూడా బెండకాయ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేయండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండి అంతా కూడా ముక్కలకు పట్టించాక మీది నుండి కాస్త పొడిపిండి చల్లుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోండి. ఇలా పొడిపిండిని కూడా బెండకాయ ముక్కలన్నిటికీ పట్టించండి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక బెండకాయ ముక్క వేసి చెక్ చేయండి. ఇలా వేయగానే పైకి తేలాలి. ఇలా వేడైన ఆయిల్లో మనం రెడీ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు కలపకుండా అలాగే వదిలేయండి. తర్వాత గరిట పెట్టి 2 వైపులకి కదుపుకుంటూ బెండకాయ ముక్కలు క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకొని వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం కోట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో బెండకాయ ముక్కలు అలాగే పిండి విడిపోకుండా ఉన్నాయి. ఇదే ఆయిల్లో కొద్దిగా పల్లీలను ఫ్రై చేసుకుందాం. అలాగే కాస్త జీడిపప్పుని, కొద్దిగా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని తీసుకుందాం. అండ్ చివరగా పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడవుగా తరిగి ఫ్రై చేసుకొని తీసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన వీటన్నిటిని బెండకాయ ముక్కలలో వేసుకుందాం. అలాగే పైనుంచి కాస్త సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. వీటన్నిటిని ఇలా వేడి మీద వేస్తేనే బాగా పడతాయి. ఈ స్పైసెస్ మీకు నచ్చితే మీది నుంచి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మనం ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి అవసరం లేదు. ఇలా బెండకాయ 65 ఎన్ని కిలోలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.